హాయ్, మీ పేరు? సతీష్ కుమార్. సతీష్ కుమార్ గారు, ఇప్పుడు 4వ తేదీన రిజల్ట్ రాబోతుంది. ఏ పార్టీకి అనుకూలతగా వస్తుంది అనుకుంటున్నారు? యాజ్ పర్ మై అనాలిసిస్ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను. వైసీపీ హవాలో ఇప్పటి వరకు చూసుకుంటే పథకాలన్నీ సరిగ్గా రావట్లేదు, సక్రమంగా అందట్లేదు అని అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అది అపోజిషన్స్ పెట్టే ఒక బోత కల్పన నేను అంటాను. బికాస్ ఆఫ్ ఎవ్రీ వాలంటీర్ దే షుడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ total 50 every volunteer have 50 houses, so they have taken care in the 50 houses, so it's not true. అంటే ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ప్రస్తుతము పథకాల విషయంలోకి వెళ్ళినా కానీ రెవెన్యూ అయితే రాష్ట్రంలో ఎక్కువ జనరేట్ అవ్వట్లేదు. కానీ అదే విధంగా ఉచిత పథకాలు ఎక్కువ ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అన్నారు. అది ఎంతవరకు నిజమని ఒప్పుకోవచ్చు? సో యాక్చువల్గా దీని గురించి ఒకసారి మాట్లాడాలి మనం. ఇప్పుడు టీడీపీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇయర్లీ వైసీపీ గవర్నమెంట్ అనేది 60,000 crores ఇన్వెస్ట్ చేస్తుంది. రాబోయే కాలంలో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే 1,70,000 కోట్లు, ఓకే, 1,70,000 కోట్లు అనేది గవర్నమెంట్ ప్రజలమే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడు సమర్పోతులు ఎవరా? అంటే ఐటీ సెక్టర్ లో ఏ మేరకు డెవలప్మెంట్ జరిగింది, ఏ మేరకు పెట్టుబడులు తీసుకొచ్చారు అనుకుంటున్నారు? కమింగ్ టు ది ఐటీ సెక్టర్, సో హైదరాబాద్ లో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఫార్మ్ ఆఫ్ ఓన్లీ 5 years. ఐటీ సెక్టర్ అనేది హైదరాబాద్ లో 2000 లో ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఇట్స్ నాట్ అప్డేటెడ్, లైక్ ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ 5 years, ఇట్స్ టేకింగ్ 20 years. సో యాజ్ పర్ దట్ క్రైటీరియా సో ఇన్ ఏపీ ఆల్సో it will taking 15 years, 20 years. So many companies already established in ఏపీ. యువత అందరూ చూసుకున్నట్టయితే మనకి టీడీపీకి జనసేనకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా సపోర్ట్ ఇస్తే మరి యువత సపోర్ట్ అనేది వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా అందుతుంది అనుకోవచ్చు? యువత సపోర్ట్ మీరు లేదని ఎందుకు అనుకుంటున్నారు? యాక్చువల్గా 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఏపీలో జస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అనేది 1,60,000. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత 2,60,000 ఉద్యోగాలు. ఓన్లీ ఆ 1,60,000 కాకుండా ఓన్లీ వైసీపీ అనేది 2,60,000 ఉద్యోగాలు అనేది తీసింది. సో యువత మీరు ఎందుకు సపోర్ట్ చేయదని మీరు అనుకుంటున్నారు? అంటే వైఎస్ఆర్సీపీ వారు భయపడుతున్నారా నేతలు? ఎందుకంటే పిన్నెల్లి విషయంలో తీసుకున్నా కానీ ఏదైతే ఈవీఎం మెషిన్లు ధ్వంసం చేయడం అనేది ఉంది కదా, సో ఆ విధంగా ధ్వంసం ఎందుకు చేశారంటే ఓడిపోతారా అనే నమ్మకంతో. సో ఓకే, ఇదంతా అపోజిషన్ పార్టీస్ వారు పెట్టిన ఏదో సమ్ నెగిటివ్ అంతే, దట్స్ ఇట్. వీడియో కూడా మనకి కనిపించింది కదా ఆల్రెడీ. సో అంటే మీరు అనుకున్నది ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టులో వీడియోస్ అవి ఏమీ తీసుకోలేదనా? సుప్రీంకోర్టు కూడా పిన్నెలకి క్లియర్ ఏమంటారు దాన్ని, ఇంత క్లియర్ గా ఉన్నాక కూడా ప్రెస్ మీట్ లో బయటకు వచ్చి చెప్పారు కదా. సో నెక్స్ట్ టైం మరి ఇంకొకసారి ఎలక్షన్స్ లో పాల్గొనే అవకాశం కూడా ఉండకపోవచ్చు అంటున్నారు. ఎవరు? పిన్నెలా? ఎందుకు అనుకుంటున్నారు మీరు అలాగని? అదేం లేదే. అంటే మంచి క్లారిటీగా వీడియో అయితే కనిపించింది కదా, ఈవీఎం మెషిన్ ధ్వంసం చేసి. మన క్లారిటీ కనిపించింది, మరి సుప్రీం కోర్టు కనిపించలేదు అంటారా మీరు? సుప్రీం కోర్టు కూడా కనిపించింది, అందరికీ కనిపించిన వీడియో. సుప్రీం కోర్టు క్లియర్ ఎవిడెన్స్ ఇచ్చింది కదా, ఆయనకి ఏం ప్రాబ్లం లేదని. ఆయనకి ఈ రోజు మీరు న్యూస్ చూసినట్లయితే ఖచ్చితంగా ఆయనకి ఏం చేసింది, ఈ రోజు క్లియర్ చిట్ ఇచ్చింది. ఇంకా మనకి ఇంకేం కావాలి? సుప్రీం కోర్టు కన్నా ఇంకేమన్నా ఉందా? నిజం లేదంటున్నారా? ఏంటి సుప్రీం కోర్టుకి నిజం లేదంటున్నారా మీరు? వీడియోలో నిజం లేదంటే వీడియోలో నిజం ఉంది కాబట్టి సుప్రీం కోర్టుకి ఎవిడెన్స్ తీసుకుంది, ఆయన మీద క్లియర్ చార్జ్ షీట్ ఇచ్చింది. ఇంకేం కావాలి మనకి?